నమస్కారం. ఈరోజు మనం సినీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ స్పిరిట్ సినిమా కాంట్రవర్సీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ప్రభాస్ హీరో, సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్. పెద్ద ప్రాజెక్ట్. మొదట్లో దీపికా పదుకొరే పేరు వినబడగానే భలే ఎగ్జైటింగ్ అనిపించింది. కరెక్ట్. కల్కి తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ అని అందరూ అనుకున్నారు కదా, కానీ సీన్ మారింది. అవును, ఊహించిన విధంగా దీపిక తప్పుకున్నారు. ఆమె ప్లేస్లో తృప్తి డిమ్రి వచ్చారు. ఇది జస్ట్ ఒక కాస్టింగ్ చేంజ్దా మొదలైనా తర్వాత భలే పెద్ద వివాదంగా మారిపోయింది. పబ్లిక్ ఆరోపణలు, పీఆర్ గేమ్స్ అని, అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అని ఇలా చాలా చర్చలు. సో ఈరోజు మనం ఈ న్యూస్ రిపోర్ట్స్, అనాలిసిస్ అన్నిటినీ బేస్ చేసుకుని అసలేం జరిగిందో కొంచెం విడమర్చి చూద్దాం. రైట్. అసలు ఈ గొడవ స్టార్ట్ అయిందెక్కడా? టైమ్లైన్ చూస్తే అంటే మే 1st వీక్లో దీపిక స్పిరిట్లో ఉన్నారని న్యూస్ వచ్చింది. అప్పుడంతా బానే ఉంది, ఫ్యాన్స్ కూడా హ్యాపీ. కానీ మే 21 కల్లా ఆహా, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె తప్పుకున్నారని టాక్ మొదలైంది. క్రియేటివ్ డిఫరెన్సెస్తో పాటు కొన్ని స్పెసిఫిక్ డిమాండ్స్ గురించి కూడా వార్తలొచ్చాయి కదా, లైక్ రెమ్యూనరేషన్, వర్కింగ్ అవర్స్. అవును, కొన్ని రిపోర్ట్స్లో. అంటే ఇవి జస్ట్ రిపోర్ట్స్ మాత్రమే, అఫీషియల్ కాదు. రెమ్యూనరేషన్ డిఫరెన్సెస్, పిన్న డేకి 8 అవర్స్ వర్క్ లాంటివి, ఇంకా తెలుగు డబ్బింగ్ చెప్పను అనడం, ఇలాంటివి మెన్షన్ చేశారు. ఓ ఓకే. అయితే ఇవి జరిగిన కొద్ది రోజులకే మే 24 అనుకుంటా వంగగారు అఫీషియల్గా తృప్తి డిమ్రిని హీరోయిన్గా అనౌన్స్ చేశారు. అక్కడ్నుంచే అసలు హీట్ స్టార్ట్ అయింది. మే 28న వంగాగారి ఎక్స్పోస్ట్. అదైతే ఇంకా పెద్ద దుమారం రేపింది. ఏంటా పోస్ట్లోని ముఖ్యాంశాలు? ఆ పోస్ట్లో ఆయన పేరు చెప్పకపోయినా ఒక నటిపై డైరెక్ట్గానే అటాక్ చేశారు. ముఖ్యంగా ఒక అన్సెడ్ ఎన్డీఏ బ్రీచ్ చేశారని, అంటే నమ్మకాన్ని వమ్ము చేశారని. అన్సెడ్ ఎన్డీఏ అంటే మాట మీద నమ్మకం లాంటిదా? వృత్తిధర్మంగా సీక్రెట్స్ ఉంచాలనే నమ్మకం అన్నమాట. అది బ్రేక్ చేశారని, తన స్టోరీని బయట పెట్టారని, ఇంకా డర్టీ పీఆర్ గేమ్స్ ఆడుతున్నారని ఆరోపించారు. ఓ మై గాడ్. అంతేకాదు, ఒక యంగ్ యాక్ట్రెస్ అంటే తృప్తిని కించపరచడం ఆమె ఫెమినిజమా అని కూడా ప్రశ్నించారు. ఇది చాలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. మన గుర్తుంచుకోవాలి, వంగాగారి గత సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్, ఇవన్నీ కూడా వాటి కంటెంట్ వల్ల కాంట్రవర్సీలు క్రియేట్ చేశాయి. ఎగ్జాక్ట్లీ. ఆయనకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయినా ఇలాంటి వివాదాలు ఆయనకు కొత్త కాదు. అయితే ఈసారి డైరెక్ట్గా ఒక స్టార్ యాక్ట్రెస్ని టార్గెట్ చేయడం ఇంట్రెస్టింగ్. మరి దీపికా రియాక్షన్ ఏంటి? ఆమె డైరెక్ట్గా ఏమనలేదు కదా? లేదు, డైరెక్ట్గా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కానీ వంగా ట్వీట్ తర్వాత స్టాక్హోమ్లో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ కష్టమైన సిచ్యువేషన్స్లో నా ఇన్నర్ వాయిస్ విని నాకు పీస్ ఇచ్చే డిసిషన్స్ తీసుకుంటా అని చెప్పారు. సో అదొక ఇండైరెక్ట్ రిప్లైలా భావిస్తున్నారు చాలామంది. అవును, దాన్ని చాలామంది దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఈ లోపే ఆమె వేరే ప్రాజెక్ట్స్కి సైన్ చేసినట్టు కూడా న్యూస్ వచ్చింది. అట్లీస్ట్ అల్లు అర్జున్ సినిమా, షారుఖ్ ఖాన్తో కింగ్. అవును, గతంలో పే ఈక్విటీ విషయంలో కూడా ఆమె చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు కదా. కరెక్ట్. తన వాల్యూకి తగ్గ రెమ్యూనరేషన్ లేకపోతే పెద్ద ప్రాజెక్ట్స్ అయినా వదులుకుంటానని ఆమె గతంలోనే చెప్పారు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఇక్కడే ఇంకో యాంగిల్, ఈ పీఆర్ గేమ్స్ నరేటివ్ బ్యాటిల్ మీడియా రిపోర్ట్స్లో కూడా మార్పు కనిపించింది అంటున్నారు కదా. అవునా, అది గమనించాల్సిన విషయం. దీపిక ఉన్నప్పుడు ఆమె రోల్ వెల్ రిటర్న్ అన్నారు. ఆమె వెళ్ళిపోయాక తృప్తి రోల్ గురించి సడన్గా ఏరేటెడ్, బోల్డ్ సీన్స్, హాట్ డాక్టర్ ఇలాంటి టర్మ్స్ వాడటం మొదలుపెట్టారు కొన్ని రిపోర్ట్స్లో. మరి ఈ లీక్స్ దీపికా ఇంటిమేట్ సీన్స్ వల్లే వెళ్ళిపోయిందని, తృప్తి హాట్ డాక్టర్ అని, ఈ ప్లాట్ డీటెయిల్స్ ఎలా బయటకొచ్చాయి? అదే $1 మిలియన్ క్వశ్చన్. ఈ లీక్స్ వెనుక ఎవరున్నారు? వంగా ఆరోపించిన డర్టీ పీఆర్ గేమ్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేక ఇంకెవరైనా కావాలనే చేస్తున్నారా? ఇది క్లియర్గా లేదు. ఇండస్ట్రీలో కూడా 2 సైడ్స్ వినిపిస్తున్నాయి కదూ. ఖచ్చితంగా. కొందరు దీపికా డిమాండ్స్, ముఖ్యంగా వర్కింగ్ అవర్స్ లాంటివి, రీసెంట్గా తల్లైన వాళ్లకి అవి రీజనబులే కదా అంటున్నారు. అజయ్ దేవ్గాన్, కాజోల్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మరి ఇంకొందరు వంగాకున్న బాక్స్ ఆఫీస్ పవర్ చూస్తే ఇదొక పెద్ద అవకాశం, దీపిక ఉండాల్సింది అంటున్నారు. సో ఫైనల్గా ఇది దేనికి దారితీస్తుంది? అంటే ఇది జస్ట్ క్రియేటివ్ డిఫరెన్సెసా, లేక ఒక పెద్ద పిఆర్ వారా, లేక ఒకరి డిమాండ్స్ వర్సెస్ ఇంకొకరి నమ్మక ద్రోహమా, ఇద్దరు పవర్ఫుల్ పీపుల్ మధ్య ఈగో క్లాషా?
లేక ఇండస్ట్రీలో ఉన్న డీపర్ ఇష్యూస్ బయటపడుతున్నాయా? ఈ లీక్స్ వెనుక ఎథిక్స్ ఏంటి? స్టార్స్ చుట్టూ ఉన్న మిస్టేక్ తగ్గిపోతుందా? హీరోయిన్ రోల్స్ ఎలా రాస్తున్నారు? ఇలా పబ్లిక్గా గొడవపడటం వల్ల సినిమాకి లాభమా, నష్టమా? చాలా ప్రశ్నలొస్తున్నాయి. నిజమే. ముగింపుగా ఒక్క ప్రశ్న. ఇంత మీడియా స్క్రూటినీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అవి పబ్లిక్గా రచ్చ కాకుండా ఎలా డీల్ చేసుకోవాలి? అదే ఆలోచించాల్సిన విషయం. ఈ మొత్తం ఎపిసోడ్ మోడర్న్ సినిమాలో పవర్ డైనామిక్స్ ఎలా పనిచేస్తున్నాయి, నెరేటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేదానికి ఒక కేస్ స్టడీ లాంటిది. మరి భవిష్యత్తులో ఇండస్ట్రీ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటుందో చూడాలి.